నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం రిలీజ్కి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. 4 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన అఖండ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానికి సీక్వెల్గా వస్తున్న అఖండ 2 పైన అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కని విని ఎరగని రీతిలోనే ఉన్నాయి. మొత్తం దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ 2025లో వస్తున్న అతిపెద్ద మాస్ మూవీ కావడం, అలాగే బాలయ్య బోయపాటి క్రేజీ కాంబో, ఇంకోటి ఏంటంటే సీక్వెల్ హైప్ కూడా ఉండడంతో అఖండ 2 పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. అదిగాక 2025లో ఇలాంటి ఒక పెద్ద మాస్ మూవీ ఏది కూడా రిలీజ్ కాలేదు. మధ్యలో ఓజీ సినిమా రిలీజ్ అయినా కూడా అనుకున్నంత రేంజ్కి అయితే అది హిట్ కాలేకపోయింది. తర్వాత చూసుకుంటే హరిహర వీరమల సినిమా కూడా వచ్చింది, కానీ ఈ రేంజ్ ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు అఖండ 2 విషయానికి వస్తే ఈ సినిమాకి కేవలం పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా 2025లో ఉన్న ఆల్ రికార్డ్స్ అన్ని కూడా బద్దలైపోతాయి, కన్ఫర్మ్ ఇది. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే నిన్ననే స్టార్ట్ అయ్యాయి. అక్కడక్కడ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నిన్న ఓపెన్ కాలేదు. ఈరోజు అయితే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక తెలంగాణలో చూసుకుంటే జస్ట్ ఇప్పుడే 4:30కి అనుకుంటా, 4:30 దాటిన తర్వాత బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. అక్కడ కూడా టికెట్ హైక్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ప్రీమియర్స్కి అయితే 600, అలాగే మామూలుగా రెగ్యులర్ షోస్కి అయితే, అలాగే ఎక్స్ట్రా షోస్ వేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. రెగ్యులర్ షోస్కి అయితే 50 రూపాయల వరకు సింగిల్ స్క్రీన్స్లో, అలాగే మల్టీప్లెక్స్లో 100 వరకు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. కొంత రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు, అవేం పెద్ద లెక్కలేకి రావు నాకు తెలిసి. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రీమియర్ హైక్స్ కూడా ఉన్నాయి. తర్వాత మా నార్మల్ టికెట్ రేట్స్ పైన కూడా హైక్స్ ఇచ్చారు. ఇక మొత్తానికైతే ఓవరాల్గా అన్ని చోట్ల ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం, అంటే నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ కావడానికి ఒక 10 మినిట్స్ ముందే తమిళనాడులో కూడా బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇక చూసుకుంటే హిందీ కానీ, తమిళనాడు కానీ, ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మలయాళం, ఇలా అన్ని లాంగ్వేజెస్లో కూడా బుకింగ్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడే స్టార్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రీమియర్స్ అయితే ఉండబోతున్నాయి. సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు బాలకృష్ణ ఫ్యాన్స్లో అయితే ఒక కోలాహలం ఉంది, ఒక సందడి ఉంది. అలాగే సినిమా రిలీజ్ పైన తర్వాత సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లేకపోవడం, అలాగే బుకింగ్స్ కూడా ఇంకా స్టార్ట్ చేయకపోవడం వల్ల ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. అయితే ప్రమోషన్లు సరిగ్గా లేవు, అలాగే బుకింగ్స్ కూడా సరిగ్గా స్టార్ట్ చేయలేదు. అలాగే ఒకవైపు మద్రాస్ హైకోర్టు సినిమాని రిలీజ్ చేయొద్దని స్టే ఇచ్చింది. ఇన్ని ఒడిదుడుకుల మధ్యనే ఈ నటసింహం బాక్సాఫీస్ వేటకైతే బయలుదేరింది. ఒక నైజాం ఏరియాని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్, నార్త్ ఏరియా, అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే సినిమా పైన ఉన్న క్రేజ్కి తగ్గట్టుగానే టికెట్లన్నీ హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చెప్పాల్సిన పనే లేదు. నిన్న సీడెడ్లో చూసుకుంటే ఓ రేంజ్లో ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్స్ అయితే పడిపోయాయి. ఇక నార్త్ ఏరియాలో చూసుకుంటే దురంధర్ అనే సినిమా, రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా రిలీజ్ ఉండడంతో అక్కడ కొంచెం సమస్యగా ఉంది. పైగా అక్కడ నార్త్ ఏరియాలో కేవలం ప్రమోషన్స్ కోసమే 2 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ముంబైలో ఒక ఈవెంట్ పెట్టారు, అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఉత్తరప్రదేశ్ వెళ్ళి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఫోటోలు దిగి అక్కడ కూడా ప్రమోషన్లు చేశారు. కానీ ప్రమోషన్లకు తగ్గట్టుగా థియేటర్స్ అయితే దక్కించుకోలేకపోయారు. కేవలం 40-50 షోస్కి మాత్రమే అక్కడ ఈ సినిమాకు దక్కినట్లు కనిపిస్తుంది. అంటే రేపు ఏమైనా సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా రిలీజ్ అయ్యే లోపు ఏమన్నా షోస్ ఏమన్నా పెరుగుతాయేమో చెప్పలేం. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇక చెప్పాల్సిన పని లేదు. దురంధర్ లేదు, ఇంకోటి లేదు. ఖచ్చితంగా అక్కడ బాలకృష్ణ పాన్ ఇండియా లెవెల్లో నార్త్ మార్కెట్లో జెండా పాతడం ఖాయం. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. మామూలుగా అయితే అక్కడ నార్త్ మార్కెట్లో ఏంటంటే ఏ సినిమా రిలీజ్ అయినా, అంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినా కూడా డే 1 అయితే ఆడియన్స్ బాక్స్ ఆఫీస్కి థియేటర్స్కి కదలరు. మనలాగా ప్రీమియర్స్ వేసినా వెళ్ళరు, ఇంకోటి చేసినా వెళ్ళరు. అక్కడ కనీసం టికెట్ హైక్స్ కూడా పెట్టరు. ఎందుకంటే సినిమాకి ఆడియన్స్ ఎవరు రారు. ఫ్యాన్స్ అయినా సరే అక్కడ వెళ్ళరు, మనం మాత్రమే వెళ్తుంటాం. అక్కడ అలాంటివి ఏం కుదరవు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆడియన్స్ మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. అది ఏ సినిమా కావచ్చు, తెలుగు సినిమానా, తమిళ సినిమానా, హిందీ సినిమానా, అవేం పట్టించుకోరు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. ఈ సినిమాకి రావాల్సిందల్లా పాజిటివ్ టాక్ మాత్రమే. ఇప్పుడు ఎన్ని థియేటర్స్ ఉన్నావనే సమస్య కాదు. రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కూడా దురంధర్ సినిమాతో పోటీ పడుతూ ఆ 40-50 థియేటర్స్ ఏవైతే ఉన్నాయో షోస్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. దురంధర్ సినిమాకైతే గట్టి పోటీ ఇస్తుంది అఖండ 2 సినిమా.
ఇప్పటి వరకు దురంధర్ సినిమాకి దాదాపుగా 50,800 టికెట్లు సేల్ అయితే మన అఖండ 2 సినిమాకి 57,000కి పైగా టికెట్లు సేల్ అయ్యాయి. అంటే ఒక హిందీ సినిమాతోనే అఖండ 2 సినిమా గట్టి పోటీ అయితే ఇస్తుంది. నార్త్ మార్కెట్లో పాజిటివ్ టాక్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా దురంధర్ సినిమాకి చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ సినిమా పైన ఎవరికి కూడా పాజిటివ్ వైబ్స్ అయితే లేవు. ఇప్పుడు బుకింగ్స్ చూసుకున్నా కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఆ సినిమాకి డే 1 చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రేంజ్లో కాదు, చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతుంది. పైగా ఆ సినిమా 3.5 గంటలకి పైగా రన్ టైంతో రిలీజ్ అవుతుందంట. అంత భరించే ఓపిక ఎవరికి ఉండదు. సినిమా కొంచెం అటు ఇటు అని అయినా కూడా ఇక హవా మొత్తం అఖండ 2దే ఉంటుంది. అదిగాక అఖండ 2లో మాస్ కమర్షియల్ అంశాలు ఉన్నాయి, అలాగే డివోషనల్ కంటెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. మాస్ ఆడియన్స్కి అలాగే నార్త్ ఆడియన్స్కి ఏదైతే కావాలో అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకే కనుక పాజిటివ్ టాక్ వచ్చిందంటే మరొక పుష్ప, కేజీఎఫ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే అఖండ 2 వీర కుమ్ముడైతే కుమ్ముతుంది. నైజాంలో ఇప్పుడే బుకింగ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక కొంచెం టైం పడుతుంది. ఎంతవరకు బుకింగ్స్ అనేవి వెళ్తాయో చూడాలి మరి. ఇకపోతే మొత్తం ఇప్పటి వరకు నైజాం ఏరియాని వదిలేసి ఇక్కడ తెలుగు కానీ నార్త్ కానీ ఓవర్సీస్లో కానీ చూసుకుంటే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా 12 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఒక ఓవర్సీస్లో చూసుకుంటే ఇప్పటి వరకు 4.5 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 7,30,00,000 వరకు అయితే కలెక్ట్ చేసింది సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే. ఇంకా మొత్తం లెక్కలు బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక కొన్ని చోట్ల ఇక్కడ తమిళనాడు చూసుకుంటే జస్ట్ మన నైజాం ఏరియాలో టికెట్ బుకింగ్స్ స్టార్ట్ చేయక ఒక 10 నిమిషాల ముందే తమిళనాడులో కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ లెక్కలన్నీ బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది. మొత్తానికైతే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే 15 కోట్లకి పైగా కలెక్ట్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. అంటే డే 1కు చూసుకుంటే మంచి రికార్డే సెట్ అయ్యేలా ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో. మరి అఖండ 2 సినిమాకి వస్తున్న ఈ అడ్డంకులు, అలాగే ఎన్ని అడ్డంకులు వస్తున్నా కూడా బుకింగ్స్లో ఈ సినిమా చూపిస్తున్న జోరు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో కూడా కింద కామెంట్ చేయండి.